ఒక చెరువులో ఒక తాబేలు నివసించేది. ప్రతిరోజు ఆ చెరువుకు 2 కొంగలొచ్చేవి. వాటి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. ఎండాకాలం రావడంతో ఆ చెరువు ఎండిపోసాగింది. చాలా నీళ్లున్నా పెద్ద చెరువులోకి వెళ్ళాలని తాబేలనుకుంది. ఈ విషయాన్ని తన మిత్రులైన కొంగలకు చెప్పింది. మిత్రమా, నువ్వు ఎగరలేవు. మేము నిన్ను సుదూరంగా ఉన్న చెరువులోకి ఎలా తీసుకుని వెళ్ళగలం అని కొంగలన్నాయి. మిత్రులారా, అలా అనకండి. మీరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి నన్ను నీళ్ళున్న చెరువు వద్దకు చేర్చండి అని తాబేలు ప్రాధేయపడింది. ముగ్గురు కలిసి చాలా ఆలోచించారు. తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. మిత్రులారా, ఒక కర్ర పుల్ల తీసుకుని రండి. మీరిద్దరూ ఆ పుల్లని చెరుకు మూల మీ ముక్కుతో పట్టుకోండి. నేను నా నోటితో కర్ర మధ్య భాగాన్ని పట్టుకుంటాను. మీరు ఆకాశంలో ఎగురుతూ మీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళవచ్చు అని అన్నది తాబేలు. ఇది చాలా ప్రమాదకరం మిత్రమా. నువ్వు మధ్యలో మాట్లాడటానికి నోరు తెరిస్తే ప్రాణాపాయం కలుగుతుంది అని అన్నాయి కొంగలు. నేను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడనని మీకు మాటిస్తున్నాను అని అన్నది తాబేలు. తాబేలు కర్రపుల్ల మధ్యలో తన నోటితో బలంగా పట్టుకుంది. కొంగల కర్రపుల్ల ఇరువైపులా తమ ముక్కులతో బలంగా పట్టుకొని ఆకాశంలో ఎగరసాగాయి. తాబేలుకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండాలని కొంగలు తక్కువ ఎత్తులో ఎగరసాగాయి. ఈ దృశ్యాన్ని ఒక గ్రామంలో ప్రజలు చూసి ఇంతగా నవ్వసాగారు. ఈ దృశ్యాన్ని చూసిన తాబేలుకు ఇక్కడ లేని కోపం వచ్చింది. ఈ మనుషులకు బుద్ధి లేదు అని చెప్పబోయి నోరు తెరిచి తాబేలు తన మాట పూర్తి కాకుండానే నేలపై పడిపోయింది. ఆ గ్రామంలోని ఒక అబ్బాయి తాబేలును తీసుకుని వెళ్ళిపోయాడు.